హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ యూస్ఫుల్ టిప్సేనండి. అన్నీ యూజ్ అయ్యే టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి తప్పకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి లెమన్ ఒక హాఫ్ వద్దను తీసుకొని ఇలాగ లవంగాలు అయితే ఇలా గుచ్చుకోవాలండి. ఒక 4 or 5 తీసుకొని ఇలా అయితే గుచ్చుకోవాలి. ఈ లవంగాలు చాలా బాగా పనిచేస్తాయి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. మనం ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాం కదండి. మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా లవంగాలు అయితే గుచ్చుకున్నాం కదండి. ఈ లెమన్ను తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి. ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అలా రాకుండా ఉంటుంది. ఇలాగ బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ లెమన్ను లవంగాలు అయితే పెట్టాం కదండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం యూజ్ చేయని టూత్ బ్రష్లు అయితే ఉంటాయి కదండి, పాతవి. టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలాగైతే కొవ్వొత్తి క్యాండిల్ని అయితే వెలిగించేసుకొని దీన్ని అయితే ఇలాగా బ్రష్ని అయితే ఇలాగా మనం కరిగించుకోవాలండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కరిగించుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఈ బ్రష్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రష్ని తీసుకొని ఇలాగా ఈ కొవ్వొత్తికి ఇలా పెట్టేసాం అనుకోండి, చక్కగా కరిగిపోతుంది. ఈ బ్రష్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మన కిచెన్లో మన మెస్ డోర్ల దగ్గర కానీ అలానే డబ్బాలైతే చిన్న చిన్న డబ్బాలైతే మనం పచ్చళ్ళు అవి పెట్టుకుంటూ ఉంటాం కదండి, వాటి డబ్బాలు కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగ మెస్ డోర్ దగ్గర కిటికీల దగ్గర మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి, ఇలాగ బ్రష్ సహాయంతో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బ్రష్ని అయితే ఈ విధంగా ముందుగా ఫస్ట్ పార్ట్ని వరకు ఇలాగా హీట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కరిగిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం ఇలాగా ఈ క్యాండిల్ సహాయంతో ఇలాగైతే మనం ఈ బ్రష్ని ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి పచ్చడి డబ్బాలు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, పచ్చళ్ళు ఏమైనా దీన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే విండోస్ దగ్గర ఇలాగ డస్ట్ పట్టేసి బాగా చిరాగ్గా ఉంటుందండి, మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి, ఇలాగ బ్రష్ సహాయంతో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా విండోస్ దగ్గర డస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది కదండి, ఇలాగా మనం రఫ్ చేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా బ్రష్కి అయితే ఇలాగ డస్ట్ అంతా వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో డస్ట్. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరో యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. టిప్ నెంబర్ 3, కరెంటు ఐరన్ బాక్సుల కన్నా కూడా ఈ బొగ్గులతో ఐరన్ చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇప్పుడైతే కరెంటు ఐరన్ బాక్సులు వచ్చేసినాయి, కానీ ఇప్పుడు మనకి పూర్వకాలంలో ఎక్కువగా బొగ్గులతోనే ఎక్కువగా ఐరన్ చేసేవాళ్ళండి, చాలా నీట్గా ఉండేది. ఈ విధంగా కూడా మనం చక్కగా కరెంటు చాలా ఆదా చేసుకోవచ్చు. ఇలా బొగ్గులు ఐరన్ బాక్స్ తీసుకొని యూజ్ చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. ఈ విధంగా అయితే మనం ఐరన్ చేయాలంటే చాలామందికి ఐరన్ చేయడం రాదు కదండి. షర్ట్లను అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఐరన్ అయితే చేసుకోవచ్చు. ముందుగా కాలర్ దగ్గర మాత్రం ఇలాగ ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా రెండు పక్కల కూడా ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత బటన్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత
మడతలు లేకుండా కరెక్ట్గా చూసుకొని దీనిపైన ఇలా ఐరన్ చేసుకుంటే చక్కగా ఇలా అణిగి ఉంటుందండి. తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి బ్యాక్ సైడ్ని కూడా ఇలాగా చక్కగా ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్యాక్ వైపు తిప్పుకున్న తర్వాత మడత ఫోల్డింగ్ అనేది ఈ విధంగా కరెక్ట్గా వేసుకొని చక్కగా ఐరన్ చేసుకోవచ్చండి. మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ విధంగా చక్కగా షర్ట్లు కానీ డ్రెస్సెస్ కానీ అలానే శారీస్ కానీ చక్కగా చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చెప్పిన విధంగా షర్ట్లను అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. షర్ట్లు ఐరన్ చేయని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా ఈ టిప్స్తో అయితే చేసుకోవచ్చు. ఇలా ముందుగా కాలరు చేసిన తర్వాత 2 సైడ్ల కూడా హ్యాండ్స్ని చేసిన తర్వాత బటన్స్ పెట్టేసుకొని ఇలాగా బ్యాక్ వైపుని తిప్పేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చక్కగా ఐరన్ చేసుకున్నామంటే చక్కగా ఉంటుందండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఐరన్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఈ విధంగా ఐరన్ చేసుకోవచ్చు. కరెంట్ ఐరన్ బాక్స్ ఉన్నా సరే ఓకే, లేదంటే బొగ్గుల ఐరన్ బాక్స్ ఉన్నా చాలా బాగా నీట్గా వస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే కరెక్ట్గా మనం ఇలా ఐరన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా ఇంట్లోనే ఐరన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఈ విధంగా కూడా షర్ట్ని ఫోల్డింగ్ చక్కగా చేసుకోవచ్చు అండి. ఐరన్ చేసినట్లుగా ఉంటుంది. మన షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకున్నప్పుడు షర్ట్లు అయితే చక్కగా కొత్తవి కొన్నలాగా ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే చక్కగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ముందుగా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని షర్ట్లను అయితే ఏదైనా ఒక బుక్ లాంటిది తీసుకొని ఈ విధంగా అయితే బుక్ పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి. ఎటువంటి మడతలు లేకుండా ఫోల్డింగ్ చక్కగా కరెక్ట్గా వస్తుంది. ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. షర్టులు మడతలు చక్కగా మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, నలిగిపోకుండా షర్ట్లు ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. షాపింగ్ మాల్లో మనం షర్ట్లను ఏ విధంగా అయితే తెచ్చుకుంటామో కొత్తవి కొన్నలాగా అలానే ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో అంటే కొంచెం ఎడల్పు లాంటి బౌల్ అయితే తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. అలానే షాంపూ అయితే కొంచెం వేసుకోవాలండి. ఏ షాంపూ యూజ్ చేసుకున్నా పర్లేదు. ఇలా షాంపూ అయితే వేసుకుంటున్నాను. దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. చాలా బాగా పనిచేస్తుంది. బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. మనం కొత్తగా కొన్నప్పుడు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఇలా వాటర్లో పెట్టినప్పుడు కలర్ అంతా పోతూ ఉంటుంది కదండి. అలా కలర్ అంతా పోయేదాకా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. ఇలాగ మనం బ్లౌజెస్ అయితే కొన్ని కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఇలాగ వాటర్లో కొంతమంది తెలియక సర్పులో పెట్టేస్తూ ఉంటారండి. అవి త్వరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా ఈ బౌల్లో కొంచెం అయితే సాల్ట్ తీసుకొని షాంపూ వేసుకొని ఈ వాటర్లో ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, కలర్ పోయినంత వరకు పోతుందండి. తర్వాత మనకి చక్కగా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుందండి. మనం ఎక్కువ మంది తెలియక ఇలా సర్పులో పెట్టేస్తూ ఉంటారు కదండి. సర్పులో అలా పెడితే బట్టలు పాడైపోతూ ఉంటాయండి. ఆ విధంగా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. కొత్తవి కొన్నప్పుడు కలర్ కూడా ఎక్కువగా పోకుండా ఉంటుందండి. కొంచెం సాల్ట్ అలానే కొంచెం షాంపూ వేసుకుంటే ఎక్కువ రోజులు మన్నికుంటాయి. అలానే బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అంటే కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగ షర్ట్లు కానీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. రాని వాళ్ళు కూడా ఈ ఫోల్డింగ్ చక్కగా ఈ విధంగా చేసుకున్నారంటే కొత్త వాటిలా మెరిసిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి. బట్టలు కూడా మనకి నలిగిపోకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి, 100% వర్క్ అవుతుంది. ఈ ఫోల్డింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వేసుకోవచ్చు. టీషర్ట్ని అయితే ఇలా వెనక భాగాన మనం అంటే బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఇలాగా శుభలేఖలు అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, శుభలేఖని ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డింగ్ కరెక్ట్గా చేసుకోవచ్చు. ఇలాగైతే టీషర్ట్ని అయితే తీసుకొని బ్యాక్ సైడ్ని తిప్పుకోవాలండి. బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలాగ శుభలేఖని అయితే పెట్టుకోవాలి. ఇలా శుభలేఖ పెట్టుకున్న తర్వాత అటువైపు 2 సైడ్స్ ఉంటాయి కదండి, 2 సైడ్స్ కూడా ఇలాగ మధ్యన
శుభ్లకైతే ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అటు సగం ఫోల్డింగు, ఇటు సగం ఫోల్డింగ్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి చక్కగా మడతలు లేకుండా ఈ విధంగా సరి చేసుకొని శుభ్లకైతే ఈ విధంగా మధ్యకి ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత ఇటు సగం అటు సగం ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ ఫోల్డింగ్ అయితే కరెక్ట్గా చేసుకోవచ్చండి. షర్ట్ ఫోల్డింగ్ రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మన షర్ట్లు కానీ టీ షర్ట్లు కానీ ఐరన్ చేసినట్లుగా ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. షర్ట్లు కానీ అలానే టీ షర్ట్లు కానీ కొత్త వాటిలా ఉంటాయండి, ఐరన్ చేసినట్లుగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.